జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మనకు అన్నీ కూడా శుభవార్తలే మీకోసం మళ్ళా ఇంకో శుభవార్త తీసుకువచ్చిన అమేధిలో మరొక అద్భుతం అయితే బయటపడింది ఈ అమేధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే ఈ పేరు అమేధి అనే పేరు ఎంత గొప్పగా ఉంటుందో ఆ నియోజకవర్గం అంత ఘోరంగా ఉంటుంది నేనేదో ఈ విషయం కావాలని చెప్పడం లే ఉత్తరప్రదేశ్ గురించి అవగాహన ఉన్న వాళ్ళను ఎవరినైనా అడగండి వాళ్ళే మీకు సమాధానం చెప్తారు ఏది ఈ అమేధి నియోజకవర్గం గురించి కథలుగా చెప్తారు ఈ అమేధి నియోజకవర్గం గురించి మీకు ఒక కీలకమైన విషయం ఒకటి చెప్తా ఒక ఇంపార్టెంట్ పాయింట్ 2019 వరకు ఈ అమేధి నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క సినిమా థియేటర్ కూడా లేదు ఇంక మీరు అర్థం చేసుకోండి అసలు వాళ్ళు ఇంకా ఏ స్థాయిలో ఉండారో అక్కడ ఉంటే జనాలు మీరు వినింది 100% నిజమేను నేనేది కావాలని చెప్పడంలే వినడానికి మీకు ఇది ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం ఈ అమేధి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా పేదరికమే కనపడతా ఉంటుంది ఇక ఈ అమేధి నియోజకవర్గంలో దాదాపుగా 25% మంది ముస్లింలు ఉంటారు అలాగే ఎక్కడ అమేధి నియోజకవర్గంలో దళిత సోదరుల జనాభా కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే మొన్న సంబాల్ జామా మసీద్ విషయంలో అల్లర్లు జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు అవన్నీ కూడా మీకు తెలుసు కదా అక్కడ చేపట్టినటువంటి ఈ సెర్చ్ ఆపరేషన్లో ఈ దేవాలయాలు బావులు సొరంగాలు అవన్నీ కూడా బయటపడతా ఉన్నాయి ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లో ఈ దురాక్రమణలకు గురైనటువంటి అన్ని ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్లు అయితే జరుపుతున్నారు ఈ పాత రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తా ఎక్కడైతే హిందువుల స్థలాలు కబ్జాలకు గురైనాయో ఆ ప్రాంతాల్లో పోలీసులు ఈ రెవెన్యూ అధికారులు ఏం చేస్తారంటే సెర్చ్ ఆపరేషన్లు అయితే నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ అమేధిలో మరొక అద్భుతం అయితే చోటు చేసుకునేది ఈ అమేధిలో అతిపెద్ద దేవాలయం ఒకటి వెలుగులోకి వచ్చింది ఈ దేవాలయం దాదాపుగా 2.7 ఎకరాల్లో విస్తరించి ఉండాలి ఈ దేవాలయం 120 సంవత్సరాల క్రితం అయితే నిర్మించినారంట పైగా ఈ దేవాలయాన్ని నిర్మించింది ఒక దళిత సోదరుడు కావడం విశేషం ఏది 120 సంవత్సరాల క్రితం అంత పెద్ద దేవాలయాన్ని నిర్మించాడంటే ఇంకా ఆయన ఎంత గొప్పగా ఉంటాడో ఇప్పుడు చేస్తున్నటువంటి సెర్చ్ ఆపరేషన్లో ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా సీజ్ చేశారు ఇక అమేధిలోని హిందువులంతా ఏకమైపోయి ఆ దేవాలయం గురించి ఆ దేవాలయం యొక్క విశిష్టతను గురించి ఆ దేవాలయాన్ని ఎప్పుడు ఆక్రమించుకున్నారన్న విషయాలపైన ఒక పెద్ద ఫైల్ అయితే తయారు చేసి పోలీసులకైతే అందించారంట దీంతో పోలీసులు ఆ దేవాలయాన్ని ఆక్రమించుకున్నటువంటి దురాక్రమణదారులపైన ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పైగా ఈ స్థలం దళితులకు సంబంధించిన స్థలం కావడంతో ఇక ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నటువంటి ఈ జాంబిగాళ్లకు మోత అయితే మోగిపోనున్నది త్వరలో మరిన్ని డెవలప్మెంట్స్ జరిగే అవకాశం అయితే ఉండాలి ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో మన దళిత సోదరులు చూపించినటువంటి ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు అర్థమైందా అంటే ఇన్నాళ్ళు కూడా సరే దురాక్రమణకు గురైందని చెప్పి తెలుసు అంతా ఏం చేయలేని పరిస్థితిలో గమనున్నారు కానీ ఈ విషయం ఎప్పుడైతే యోగి దృష్టిలోకి వచ్చిందో అంటే దాని టైం ఎప్పుడైతే దగ్గర పడిందో అంటే చెప్తా ఉంటారు కదా పెద్దవాళ్ళ దేనికైనా ఒక టైం రావాలని చెప్పేస్తే వీటన్నిటి కూడా అంటే దురాక్రమణకు గురైనటువంటి హిందువుల యొక్క ఆస్తులు కావచ్చు మన హిందూ దేవాలయాలు కావచ్చు వాటికన్నిటికి కూడా ఇప్పుడు టైం వచ్చింది అందుకనే ఇప్పుడు అవి ఎక్కడున్నా ఎవరు ఆక్రమించుకున్నా కూడా ఫైల్స్ రెవెన్యూ రికార్డులన్నీ బయటికి తీసుకొచ్చి పోలీసుల సమక్షంలో అన్ని బయటికి తీస్తున్నారు మొత్తం అంతా కూడా ఉత్తరప్రదేశ్లో అయితే ఏవేవైతే దురాక్రమణకు లోనయ్యాయో గురైండాయో అన్నీ బయటపడిపోతాయి ఇంకా చెప్పినా కదా మనకు మంచి రోజులు వస్తున్నాయి మనమందరం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటే మనమందరం కలిసి ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినట్టయితే 100% ఇంకా ఇలాంటి అద్భుతాలు మనం ఎన్నో చూస్తాం ఏమంటారా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్